హాయ్ గాయ్స్! ఈ సంక్రాంతికి కానుకగా మన టాలీవుడ్ నుంచి 3 సినిమాలు పండగకి రాగా, అందులో ఒక సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం. ఇక లాగ్ లేకుండా సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎంతో నిజాయితీగా పనిచేసే యాదగిరి రాజు అలియాస్ వెంకటేష్ తన నిజాయితీ మూలానే తన ఉద్యోగం పోగొట్టుకుంటాడు. అలాగే ఉద్యోగం వదిలేసిన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో భాగ్యం అలియాస్ ఐశ్వర్య రాజేష్ ని పెళ్లి చేసుకుని ఆమె కుటుంబంతోనే సెటిల్ అయిపోతాడు. అయితే తెలంగాణకి అమెరికా నుంచి వచ్చిన ప్రముఖ టెక్నాలజీ బిజినెస్ టైకన్ సత్య ఆకెళ్ళ అలియాస్ శ్రీనివాస్ అవసరాల కిడ్నాప్ అవుతాడు. అయితే ఆకెళ్ళ ఎలా కిడ్నాప్ అయ్యాడు, తనని కిడ్నాప్ చేసిన మిషన్ లో వైడి రాజు ఎలా ఎంటర్ అయ్యాడు, ఈ క్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా అయినటువంటి మీనాక్షి అలియాస్ మీనాక్షి చౌదరి అలాగే రాజు భార్య నడుమ జరిగే హంగామా ఏ లెవెల్లో ఉంటుంది అనేది తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాల్సిందే. ఈ సినిమాలో మేజర్ హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది అత్యంత వినోదాత్మకంగా సాగే కథనం అని చెప్పాలి మామ. సినిమా ఎప్పుడైతే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి కథ మాత్రం హిలేరియస్ గా కొనసాగుతుంది. మెయిన్ గా వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి మామ. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే ఉంది, అది మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. అండ్ తన కొడుకు క్యారెక్టర్ చేసిన పిల్లోడు మాత్రం యాక్టింగ్ చింపేశాడు మామ. అండ్ మెయిన్లీ మాట్లాడాలంటే వెంకటేష్ గారి కోసం మాట్లాడాలి మామ. ఆయన కామెడీ టైమింగ్, ఆయన యాక్టింగ్, ఆయన ఎమోషనల్ సీన్ చించి అవతల పడేశారంటే ఊరికి అనలేదు మామ. ఆయన ఫ్యామిలీ స్టార్ అని ఇరగ్గొట్టేశారంతే. సినిమాలో ఆయన ఎంట్రీ కూడా నాకు వింటేజ్ లెవెల్లోనే కనిపించింది. ఇక మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేశ్ల మధ్య వచ్చే సీన్స్ మామ ఒక రేంజ్ లో ఉంటాయన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. మన మధ్య జరిగే రెగ్యులర్ సన్నివేశాల్లాగే ఉంటాయి మామ అవన్నీ. అండ్ అలాగే జార్జ్ యాంటోనీగా చేసిన యానిమల్ ఫేమ్ ఉపేందర్ లిమియే చాలా బాగా నవ్వించారు మామ. మీరు సినిమా చూస్తే పక్కాగా ఆయనకి ఫ్యాన్ అవుతారేమో. నాకైతే విపరీతంగా నచ్చింది ఆయన కామెడీ అండ్ అలాగే యాక్టింగ్ కూడా. అండ్ సెకండ్ హాఫ్ లో మేము గోదావరిలో వద్దంటే వదిలేస్తామా ఏంటి అనే ఎపిసోడ్ మాత్రం సూపర్ ఉంది మామ. నిజంగానే గోదావరి ప్రేమతో చంపేస్తారా నాయన. ఐ లవ్ గోదావరి. ఏంటి పాప పాండే చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడితో మాట్లాడించే సీన్ బాగుంటది. అండ్ అలాంటి సీనే ఏదో ఓల్డ్ సినిమాలో చూసాను యాక్చువల్ గా. ఒక దాబా దగ్గర పాప పాండేతో చేసిన తేడా సీన్ మాత్రం టూ మచ్ కామెడీ మామ. ప్రీ క్లైమాక్స్ లో పాప బాయ్ తో ఆడించే కామెడీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పొచ్చు మామ. అండ్ ఫైనల్లీ పొంగల్ సాంగ్ లో మాత్రం వెంకటేష్ అదరగొట్టేశాడు. నాకైతే కొన్ని షార్ట్స్ లో జెమిని సినిమాలో వింటేజ్ వెంకటేష్ చూసినట్టు ఉంది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ రెగ్యులర్ గా ఉన్న ఆ ఫైట్ చేయించడానికి వచ్చే కోపానికి యూజ్ చేసిన పాయింట్స్ కొత్తగా అనిపించాయి. పెళ్ళం అండ్ లవర్ మీద ఉన్న కోపంతో ఫైట్ చేస్తాడు మామ, బాగుంది. క్లైమాక్స్ లో మాస్టర్ గారి కోసం వచ్చే ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటది మామ. ఈ సినిమా మొత్తానికి బీమ్స్ మాత్రం ఒక బ్యాక్ బోన్ లా మ్యూజిక్ ని అదరగొట్టేశాడు మామ. మొత్తానికి సంక్రాంతికి విన్నింగ్ కప్ ని దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావిపూడి కొట్టుకెళ్లిపోయారు మామ. కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని షార్ట్స్ మాత్రం నాకు సినిమాటిక్ గా అనిపించాయి మామ. ఈడేంటి సినిమా కోసం అన్ని ప్లస్లే చెప్తున్నాడు, మైనస్లు చెప్పట్లేదు, కితనే పైసా మిలా తుమ్కో అంటారేమో మామ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా మాత్రం సూపర్ హిలేరియస్ అని చెప్పాలి. అండ్ చెప్పాలంటే ఈ సినిమా వన్ టైం మూవీ కాదు మామ. నీకు బోర్ కొట్టినప్పుడల్లా చూసుకోవచ్చు మామ. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.